ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యుఏఈ అబుదాబిలో ఉన్న ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘ పక్షముగా మీ అందరికీ కూడా ఈ యొక్క గురువారపు విజ్ఞాపన ఆరాధన శుభాభివందనాలను తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనందరి ఎడల మరి దినదినము కూడా ఆయన చూపిస్తున్నటువంటి ఆ కరుణ వాత్సల్యతను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులను చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. మరి ఈరోజు విజ్ఞాపన ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రత్యేక దినమందు మరి మా జీవితములలో మీరు అనుగ్రహించిన నూతన స్థితిని బట్టి నీకు వందనాలు. ఈ దినమును చూడక, ఈ గడియను చూడక అనేకులు నాయన మరణ పడకల మీదకి వెళ్ళి ఉన్నారు. కానీ ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఇటు శ్రేష్టకరమైనటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మరి ఈ సమయమందు ప్రారంభించబడుతున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపన ఆరాధన అంతటిపైన మీ కనుదృష్టి నిలిపి సమస్తమును క్రమముగాను మర్యాదగాను మరి దురాత్మ సంబంధ శక్తులన్నిటి నుంచి కూడా లయపరిచి మరి ఆటంక సంబంధమైనటువంటి సాంకేతిక లోపాలన్నింటిని కూడా తీసివేసి మొదటి నుండి చివరి వరకు సమస్తము క్రమముగా మర్యాదగా నీ మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ మనల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 160వ కీర్తన, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదును అంటిని అనే కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, ఎన్ని ఆటంకంబులున్నను ఎన్ని భయములు కల్గినా, అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతనే యున్నయనుభవ మీయవే, అన్ని వేళల నీవు చెంతనే యున్నయనుభవ మీయవే, తిన్నగానే మార్గమందున పూని నడచెద రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయము నందు వెలుపట ఆవరించిన శత్రులన్, నాదు హృదయము నందు వెలుపట ఆవరించిన శత్రులన్, చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలోని ఉండు చోటికి మమ్ము చేర్చెదవంటివే,
మహిమలోని ఉండు చోటికి మమ్ము చేర్చెద నంటివే. ఇహము దాటిన దాక నిన్ను విడువనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక. నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘ ఆరాధనలో నుండి క్లుప్త ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మరి నాతో కలిసి ఏకీభించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ కలిసి నాతో పాటు ఈ మాటలు పలకగలరని కోరుకుంటున్నాను. ప్రభువా మమ్ములను కనికరింపుము, ప్రభువా మమ్ములను కనికరింపుము, క్రీస్తు మమ్ములను కనికరింపుము, క్రీస్తు మమ్ములను కనికరింపుము, ప్రభువా మమ్ములను కనికరింపుము, ప్రభువా మమ్ములను కనికరింపుము. ఆ రీతిగానే మనం అందరము కూడా అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన ఏకైక విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనున్నమని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ జూలై మాసంలో ఈ గురువారపు విజ్ఞాపన ఆరాధనల్లో దేవుడు మరి ఒక గొప్ప సందేశములతోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఈ నెలంతట్లో కూడా ఏర్పరచబడ్డ 5 గురువారాలలో ఈ విజ్ఞాపన ఆరాధనల్లో ఎటువంటి తరము ఉంటూ ఉన్నారు, ఎటువంటి తరములలో మరి మనము జీవిస్తూ ఉంటూ దేవుని బిడ్డలముగా నడుచుకుంటూ ఉన్నాం అనే దానిని దేవుడు వాక్య వెలుగులో మనందరినీ కూడా అద్దములో చూపించినట్లుగా ప్రతి గురువారపు విజ్ఞాపన ఆరాధన ద్వారా మనకి వాటిని ఎత్తి చూపించి మనల్ని పరిశీలింప చేసుకొని పరీక్షించుకొని సరిదిద్దుకొని ఇక నుంచైనా ఆయన బిడ్డలుగా అట్టి తరములతో కలిసి ఉండకోకుండా ఒక ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు ఏర్పరచుకున్నదిగా ఆయన స్వరక్తి విషయం సంపాదించిన ఒక సంఘముగా ఆయన అవయవములుగా మనమందరం కూడా బ్రతకవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి యొక్క జూలై మాసంలోని చివరి గురువారము మనకి ఏర్పరచబడ్డటువంటి విజ్ఞాపన ఆరాధనపు మరి పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకొని వాక్య సందేశంలోనికి ప్రవేశించుదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతలు గ్రంథము గడిచిన గురువారము కూడా మనము ఈ యొక్క అధ్యాయంలో నుండే 12వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఇప్పుడు 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 13వ వచన భాగము, పేజీ నెంబర్ 554వ పేజీ. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. మరొకసారి చదువుకుందామా. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్య సందేశంలోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు కూడా నీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో
ప్రభా, నీ వాక్య సందేశమును ధ్యానించబోతూ ఉండగా అల్పుడను అయోగ్యుడను అయా నీ పాత్రగా మలిచి ఈరోజు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా నోట మీ మాటను మీ బోరగా వాడుకొని నీ సత్యాన్ని మేము గ్రహించగలిగినట్లుగా వినగలిగే చెవులను గ్రహించగల హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, మా నోటి మాటలు మా హృదయ తలంపుని నీ దృష్టికి అంగీకార యోగ్యముగా చేయమని, వాక్య సందేశం అడ్డు చూసే సాతాను శక్తులను మరి సాంకేతిక ఆటంకములన్నిటి నుంచి కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సమస్తమును క్రమంగాను మర్యాదగాను నీ మహిమార్థమే జరిగించమని, నీ ఆత్మ కుమ్మరింపులో మాట్లాడుతున్న నన్ను వినిచున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి గడిచిన కాలం నుండి కూడా మనం గమనించినప్పుడు మరి నోవహు కాలంలో, నోవహు యొక్క తరములలో మరి నోవహు కుటుంబము ఎలాగా నమ్మదగినదిగా దేవుని పట్ల భక్తి పట్ల ఆ కుటుంబముగా ఉంటుందో మరి వారు ఆ యొక్క నావలో కాపాడబడటాన్ని, రక్షించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇహలోకంలో కూడా లోక సంబంధమైన తరములలో అనేక అలవాట్లలో జీవిస్తున్నటువంటి పాప భూయిష్టకరమైనటువంటి పరిస్థితులలో మనము కూడా అలాగే ప్రత్యేకముగా దేవుని బిడ్డలముగా, దేవుని నమ్మిన కుటుంబాలుగా, భక్తి కలిగిన కుటుంబాలుగా, విశ్వాసంతో జీవించే వారంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ జూలై మాసంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా హెచ్చరించాడు. ఆయన పరిచర్య కాలంలో వ్యభిచారులైన చెడ్డ తరములలో గూర్చి, అలాగే విశ్వాసం లేని మూర్ఖ తరమును గూర్చి, అలాగే గడిచిన గురువారం కూడా కడగబడని వారి తరమును గూర్చి కూడా. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథ వెలుగులో మనం చూస్తూ ఉన్నప్పుడు సరిదిద్దుకొని సరిచేసుకొని మరి దేవుని విశ్వాసంలో జీవించగలిగే భక్తి జీవితాన్ని మనము పెంపొందించుకోవాల్సిన వారముగా ఉంటున్నామనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అందులో భాగంగానే ఈ గురువారం విజ్ఞాపన ఆరాధనలో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరమును గూర్చి మనకి ఒక లేఖన భాగం అనేది తెలియపరచబడతా ఉంది. చాలా సందర్భాలలో కొంతమంది గర్వించినప్పుడు, కొంతమంది అతిశయంతో ఉన్నప్పుడు సాధారణంగా ఈ సామెతను ఉపయోగిస్తాం. అరే వాడు వాడు కళ్ళు నెత్తికెక్కి వాడు మాట్లాడుతున్నాడు రా అంటాడు. అంటే అహంకార భావంతో, గర్వంతో మాట్లాడటం, చేష్టలు చేయటం, అంటే ఇంకా తనకి ఇంకా తిరుగులేదు, ఇంకా ఎదురు లేదు. కాబట్టి ఈరోజు ఆ కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అంటే మనం గమనించవలసినటువంటి దీనిలోని అర్థము అహంకార భావము, గర్వాంధముతో కూడుకున్నటువంటి నిండి ఉన్నటువంటి జీవితము. వీరు ఒక రకంగా చెప్పాలి అంటే దేవుణ్ణి ధిక్కరించే వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా చాలా లోతుగా చెప్పాలి అంటే దేవుని పైన తిరగబడే వారిగా ఉంటూ ఉన్నారు. నిజమేనండి, నేను చెప్పిన మాట వాస్తవమే. ఈ కన్నులు నెత్తికెక్కిన వారి యొక్క తరము ఎలాంటిదనంటే దేవునికి లోబడరు, దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకించేవారు, దేవుని పైన తిరగబడేవారిగా ఉంటూ ఉన్నారు, ధిక్కరించేవారిగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆదికాండము 11వ అధ్యాయము గమనించినప్పుడు బాబేలు గోపురం యొక్క సాదృశ్యాన్ని మనమందరము కూడా గుర్తిరిగి ఉన్నాం. ఆ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు పేరు సంపాదిద్దాం అనుకొని మరి ఆ యొక్క 11వ అధ్యాయం అంతట్లో కూడా ఒక భాష, ఒక పలుకు ఉండటం వలన వారు ఎత్తైనటువంటి ఒక గోపురాన్ని వారు కట్టాలని, ఒక పట్టణమును కట్టాలని వారు ఆశించి సమస్తమును కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. అది దేవుడి చిత్తమా లేదా అని ఎవరైనా గ్రహించారా? అది దేవుడు అనుకూలత చెందిందా అని అనుకోలేదు. అంటే వారు ఒకే భాష, ఒకే విధానం ఉండేసరికి నోవహు జలప్రళయం కనుక వస్తే మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధమైనటువంటి ఎత్తైన పట్టణాన్ని వారు కట్టడానికి ఆలోచన కలిగి ఉన్నారు. అంటే దేవుణ్ణి ధిక్కరించే వారిగాను, దేవుని పైన తిరగబడే వారిగాను ఉంటూ ఉన్నారు. ఈరోజు మరి కన్నులు నెత్తికి వచ్చినటువంటి తరం అంటే అదే. అలాంటి వారందరి జీవితాలు ఎలా అవుతాయి అంటే బాబేలు అనే పేరుకి ఏమని చెప్పాడు కింద ఫుట్ నోట్లో, తారుమారు 9వ వచనంలో అంటున్నాడు, దానికి బాబేలు అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. కింద ఫుట్ నోట్లో ఏమన్నాడు? తారుమారు. అంటే ఈరోజు కన్నులు నెత్తికెక్కిన వారి యొక్క తరమంతా కూడా దేవుని ధిక్కరించేవారు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా దేవుని పైన తిరగబడేవారిగా ఉంటూ ఉన్నారు. వారి జీవితాలు ఏమవుతాయి అంటే ఈ సాదృశ్యాన్ని చూపిస్తూ తారుమారైపోతాయి. కాబట్టి అందుకనే మనము ఇలాంటి తరములో ఉన్నామా అంటే గర్వించే
అహంకార విధానంలో మనము ఉంటూ ఉన్నామా? ఈ గర్వ హృదయముతో మన విధానాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎందుకంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనములోనే దేవునికి హేయమైన దాంట్లో ఈ గర్వము, అహంకారం అనేది ఉంటూ ఉంది. దేవుని దృష్టిలో హేయమైనది ఈ గర్వము. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. ఇలాగా మనము కన్నులను ఎత్తికి వచ్చిన వారేమంటే గర్వించి అహంకార భావంతో ఉంటే అదనమాట. ఎందుకంటే చాలా సందర్భాలలో మరి ఈ విషయాన్ని మనం గుర్తిరుగుతాం. అయితే ఇక్కడ దేవుని దృష్టిలో మాత్రము ఇది ఆయన ఇష్టపడడు. ఆ గర్వ హృదయస్తులను ఆయన ఇష్టపడడు. పరిశుద్ధ గ్రంథంలో సాతానుగాడు గర్వించాడు కాబట్టే వాడు పాతాళానికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి వాడు ఈ అహంకార భావాన్ని, గర్వాన్ని దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా చొప్పించి దేవునికి అయిష్టులుగాను, దేవునికి వ్యతిరేకులుగాను మనల్ని వాడు చేయాలనేదే వాడి యొక్క ప్రణాళిక. కానీ దేవుడు ఏంటంటే అట్టి గర్వాన్ని, అహంకారాన్ని తీసివేయాలనేదే ఆయన ఉద్దేశం. మరి ఈరోజు ఎలాంటి తరములో మనం ఉంటూ ఉన్నాం? కళ్ళు నెత్తికొచ్చే తరములోనే మనం ఉంటూ ఉన్నాం. కొంతమంది డబ్బులు అంటే ఎప్పుడు మనము గర్విస్తాం, ఎప్పుడు మనకి అహంకారం అనేది ఏర్పడుతుంది, ఎప్పుడు మన కళ్ళు నెత్తికెక్కుతాయి అంటే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఏంటి ఆ విషయాలు అంటే 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని బట్టి మానవుడు కన్నులు నెత్తికెక్కుతాయి. అంటే తన యొక్క గర్వము, అహంకారం స్వభావం అనేది కలిగి తను పైన చూసేవాడిగా ఉంటాడు, కానీ తను కింద చూసేవాడిగా ఉండడు. అవి ఏంటండి? ఆ గర్వానికి, ఆ అహంకారానికి దారితీసే పరిస్థితులు ఏంటండి? కన్నులు నెత్తికెచ్చే పరిస్థితులు ఏంటండి అని అంటే, మొదటిదిగా మనం స్వనీతి కొరకు ప్రయత్నించినప్పుడు మనం గర్విస్తాం, అహంకారం అవుతాం. అహంకార విధమైన స్థితిని మనం కలిగి ఉంటాం. ఈ విషయాన్ని లూకా సువార్తికుడు తన యొక్క పరిశుద్ధ సువార్త లేఖనాలలో లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదివినప్పుడు, లూకా సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనాలు, పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. అంటే ఎప్పుడైతే మనము మన యొక్క స్వనీతి కొరకు ప్రయత్నిస్తామో తప్పకుండా మనలో ఒక అహంకార భావము, ఒక గర్వం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మన కళ్ళు నెత్తికెక్కుతాయి. ఇది మొదటిది. రెండవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 వచ్చిన భాగము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 వచనం, విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఇక్కడ మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. అంటే మొదటిదేమో స్వనీతి కొరకు ప్రయత్నించినప్పుడు, నేనే మంచివాడిని అనిపించుకోవాలనుకున్నప్పుడు, నేనే మంచిదాన్ని అనిపించుకోవాలనుకున్నప్పుడు ఈ పరిస్థితి అనేది మనల్ని అహంకార భావంలోనికి, గర్వంలోనికి నడిపించిద్ది అనేది చెప్తూ ఉన్నా. రెండవది, ప్రేమ లేనటువంటి జ్ఞానము. ఈ ప్రేమ లేనటువంటి జ్ఞానం వలన కూడా మనము అహంకారమైపోతాం, గర్వ హృదయమైపోతాం, దేవునికి విరోధం అయిపోతాం. కాబట్టి ఇది కూడా రెండవదిగా చెప్తున్నాను. కాబట్టి వీటి ద్వారా మన కళ్ళు నెత్తికెక్కుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా తిమోతిలకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. తిమోతిలకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే అనుభవం లేకుండా అధికారం కలిగినప్పుడు గర్విస్తాం. అనుభవం లేకుండా, ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు. అనుభవము లేకుండా ఒక అధికారం ఇస్తే తప్పకుండా గర్వము, అహంకారం అనేది ఏర్పడి కళ్ళు నెత్తికెక్కుతాయి అనేది
ఇది కూడా మరొక కారణంగా ఉంటుంది. కాబట్టి మొదటిదేమో నీ స్వనీతి కొరకు నువ్వు ప్రయత్నించింది ఎప్పుడు. రెండవది ప్రేమ లేని జ్ఞానము నీకున్నప్పుడు. అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రేమ లేకపోతే ప్రేమతో ఉన్నటువంటి జ్ఞానం ఇవి నీకుంటే నీలో అహంకారం ఉండదు. మూడోది ఏంటి, నువ్వు అనుభవం లేకోకుండా ఒక అధికారం పొందుకున్నప్పుడు నీకు ఈ కన్నులు నెత్తికెక్కి అహంకార దృష్టితో, అహంకారంతో, గర్వముతో నువ్వు చూడటం మొదలెడతా ఉంటావు అన్నమాట. తర్వాత నాలుగవదిగా లేవికాండం మనం గమనించినప్పుడు ఇది చాలా మరి జరిగే విషయాల్లో ఎక్కువగా ఇది కూడా జరుగుతూ ఉంటుంది. బలం. ఈరోజు చాలామందికి కుటుంబ బలాల చేత, బంధుమిత్రుల యొక్క బలాల చేత, రక్త సంబంధికుల యొక్క బలాల చేత, ఇట్లా రాజ్యాంగాలని, పార్టీలని, పార్టీ బలము, ఆ బలము, ఈ బలము, తర్వాత స్వతహాగా శరీర బలము, పార్టీ బలము, రాజకీయ బలము, సంఘ బలము, ఇట్లా ఈ కొన్ని బలాలు ఏవైతే ఉన్నావో ఈ బలములు అనేవి కూడా మనల్ని గర్వంలోనికి నడిపిస్తాయి. నాకేందిరా, నాకు ఇంత జనాభా ఉంది, నాకు ఇంతమంది ఉన్నారు, ఇదిగో నేను ఏదైనా చేయాలనుకుంటే ఇంతమంది నాకు సపోర్ట్ ఇస్తారు. ఈ బలం అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ బలము కూడా మనల్ని గర్విష్ట విధానానికి నడిపిస్తుంది. కాదంటారా నేను చెప్పేది అబద్ధమా? మన కన్నులు నెత్తికెక్కడానికి కూడా ఈ విధమైనటువంటి బలాలు చూసుకొని మనం గర్వించమా? మా ఇంటి తరపుళ్ళు ఎంతమంది ఉన్నాం అనేటువంటి ఒక గర్వం అనేది మనకు చోటిచ్చేదిగా లేదా? లేవికాండము 26వ అధ్యాయంలో ఇక్కడ శరీర సంబంధమైన బలాన్ని గురించి ఇక్కడ అందుకే అంటాడు. ఒకసారి కీర్తనలు కూడా కొంతమంది గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు అని అంటాడు. కాబట్టి ఇలాగ కొంతమంది తమ రాజ్య బలము చేత, కండ బలము చేత, ఇలా కొన్ని బలాల చేత అతిశయిస్తూ గర్వించి అహంకార దృష్టితో చూచేవారిగా ఉంటూ ఉన్నారు. చూద్దామా? లేవికాండం 26వ అధ్యాయం 19వ వచనం. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను, భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను అంటున్నాడు. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ బల గర్వమును భంగపరిచి. కాబట్టి దేవుడు కోరుకునేది అది కాదు. దీని అంతటిని బట్టి నువ్వు గర్వించి అహంకార స్వభావంతో కళ్ళు నెత్తికెక్కి ఉండగలిగే తరములో ఆయన ఉండడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అలా ఉంటున్నామేమో సరి చేసుకుందాం. ఐదవదిగా కూడా అంటే మనం కళ్ళు నెత్తికెక్కే పరిస్థితికి, గర్వము అహంకారంతో ఉండటానికి చోటిచ్చేటువంటిది మరొకటి ఏంటయ్యా అంటే ప్రాముఖ్యంగా ప్రస్తుత దినాలలో ఇదే ఎక్కువగా మనిషిని అహంకారంలోనికి నడిపిస్తూ ఉన్నది. అదేంటయ్యా అంటే ధనం సమస్తమైన కీడుకి మూలం. ఇది ఈరోజు ప్రతి ఒక్కరిని, సేవకులను, విశ్వాసులను, అవిశ్వాసులను అందరినీ కూడా, లోకమంతట్లో కూడా ఈరోజు ఇదొక బలం, ధన బలం. ఇది కూడా కలిగి ఉండటం అహంకారానికి, గర్వానికి, కళ్ళు నెత్తకెక్కటానికి చోటిచ్చేదిగా ఉంటూ ఉంది. దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట మనకి చెప్పబడుతున్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ చెప్పుకోలేం కాబట్టి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచన భాగము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచన భాగము. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తమ నగరుదందేమి, రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్ణములను, పరిమళ తైలములను, ఆయుధ కాలములను, ఆ పదార్థములను ఉన్న సమస్తమును వారికి చూపించాను. పిమ్మట ప్రవక్త యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా, బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ధనము ఇదంతా కూడా మనకు చూపించుకోవడానికి, అంటే ఎవరో వచ్చారు, ఇవన్నీ కూడా రాజ్యంలో ఏది మరుగు చేయకుండా మొత్తం చూపించటం వలన అక్కడ ఏమవుతుంది, ఒక గర్వం అనేది కలుగుతుంది. సో ధనము అనేది, ధన బలం అనేది కూడా ఈరోజు మనిషి గర్విస్తున్నాడు. ఈరోజు 4 రూపాయలు సంపాదించగానే నేనే ఇంకా గ్రేటు, నేనే ఇంకా అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఈరోజు చాలామంది కోకొలలుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారు డబ్బులు ఉండేసరికి ఇవన్నీ వస్తాయి అన్నమాట. అనుభవం లేని ఒక అధికారం వాళ్ళకి వస్తుంది. కొన్ని డబ్బులు ఉండేసరికి చాలు తీసుకెళ్ళి వాడి నెత్తి మీద కిరీటం పెట్టేస్తారు మనోళ్ళు. ఎందుకంటే వాడికి డబ్బులు ఉన్నాయి కదండి, అతనికి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమాలైనా చేసేస్తాడండి, లేకపోతే దేనికైనా సాధ్యుడండి
అంటే డబ్బులు ఉంటే మనం అధికారం అతనికి పెట్టాలా? సో అతను అహంకారంతో గర్వంతో చేసే పరిపాలన దేవుడికి ఇష్టమా? దేవుడు సమంజసమా? ఆ గర్వంతో ఉన్నాడనే కదా లూసిఫర్ని మరి ఆకాశ మండలంలో నుండి పాతాళం నెట్టివేసింది. గర్విష్టి హృదయులు నాకు అసహ్యులని దేవుడు వాక్యము మనకి చెప్తూ ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని కూడా కలిగి ఉండి మన స్వనీతి కొరకు ప్రయత్నం చేస్తూ, ప్రేమ లేని జ్ఞానం కలిగి, అనుభవం లేనటువంటి అధికారం కలిగి, ఇహలోక సంబంధమైన బలము చేత, ధన బలము చేత, శరీర బలము చేత, ఆ బలము ఈ బలము చేత గర్వించి అహంకారులమై ఉన్నప్పుడు మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కుతాయి. పైన చూసేవాళ్ళంగా ఉంటాం కానీ మనం నడుచుతున్నటువంటి నేలను, భూమిని చూసేవాళ్ళంగా ఉండవు. వీటన్నిటి కూడా మనకి అవి ఆ విధంగా చేస్తాయి కాబట్టి దేవుడు అది కుదరదు. దేవుడు అలాంటి వాళ్ళని తారుమారు చేస్తాడు. అలాగ పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు విషయంలో అదే జరిగింది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనము, 5వ అధ్యాయం 20వ వచనం అని మనం చదువుకున్నప్పుడు గర్వించినటువంటి నెబుకద్నెజరు చివరికి పశువులు తినే మరి గడ్డిని మేయవలసి వచ్చింది. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నప్పుడు మరలా దేవుడు క్షమించి అతని మరలా రాజ్యాధికారం ఇవ్వడం జరిగింది. అలాగే బెల్షజరు, అలాగే యేసుక్రీస్తు వారు పరిచర్యలు ఉన్నప్పుడు ఆయన జీవించిన దినములలో కొంతమంది శాస్త్రులు, అలాగే హేరోదు, లవదోకియా సంఘం వారు, అంటే వీరంతా గర్వించింది. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈరోజు సంఘాలు కూడా గర్విస్తున్నాయి. అహంకారం అంటే సాతాను గాడు ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణలో వాళ్ళు కూడా గర్విస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు తారుమారు చేస్తాడు. దేవుడు గర్విష్టి వాళ్ళని ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడడు అనేది మనం గుర్తెరగాలి. దేనిని బట్టి మనం గర్విస్తున్నాం? ఎక్కువ సంఘ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారనే, లేకపోతే ఆర్థికంగా నీకు ఎక్కువ స్థితిగతులు ఉన్నాయనా, లేకపోతే జ్ఞానవంతులైన వారు నీ దగ్గర ఉన్నారనే, లేకపోతే ఏంటి? ఈరోజు మేము ఎంతమంది ప్రార్థనా పరులు, మేము ఎంతమంది పరిశుద్ధంగా ఉంటాం అనేటువంటి స్థితి మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ఆ బలం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? గర్వానిక, అహంకారానిక, కళ్ళు నెత్తికెక్కే స్థితిలోనిక, తరములోనిక? కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచించుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకోవాల్సినటువంటి స్థితిని దేవుడు మనకి ఈ యొక్క వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. 17వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ధనవంతుడే, సంఘం ధనవంతం కలిగిన సంఘమే. కానీ దేవుడి దృష్టిలో ఏమంటాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అని తిడుతున్నాడు. కాబట్టి ఈరోజు మా సంఘంలో ఇంత ధనం, మా ధన సముద్రం ఎంత ఉంది? ధనంగా అది ఉండాల్సింది, ఆత్మల సమృద్ధి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏముండాలి? ఆత్మల సమృద్ధి ఉండాలి. ఈరోజు అట్టి ఆత్మలు కలిగి ఉన్న బలాన్ని బట్టి కూడా కొంతమంది సేవకులు, సంఘాలు కూడా గర్విస్తూ ఉన్నాయి. కాబట్టి గర్వం అనేది సాతాను లక్షణము. అందువలనే వాడు త్రోసివేయబడ్డాడు. ఈరోజు సంఘాల్లో, సేవకుల్లో కూడా నేను వాక్యం బాగా చెప్తాననే గర్వాలు, నేను బాగా లీడ్ చేస్తాననే గర్వాలు, నేను హోదా ఇస్తే నేను చక్కగా చేస్తాననేటువంటి గర్వాలు, ఈ అహంకారాలు, కళ్ళు నెత్తికెక్కే ఈ తరము అనేది దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉండగా మనము ఇట్టి కళ్ళు నెత్తికెక్కే ఈ తరము నుండి మనమందరము కూడా దేవుని చూడగలిగే తరముగా ఉండాలి. ఈరోజు మన కళ్ళు అహంకారం చేత నెత్తికెక్కుతున్నాయి, కానీ మన కళ్ళు క్రీస్తుని చూస్తే అహంకారం అనేది, ఆ యొక్క గర్వం అనేది తొలగిపోయేదిగా ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలు కానీ, సేవకులు కానీ, సంఘం కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కానీ మన కళ్ళుతో మనం ఎప్పుడూ కూడా గర్వించుకోకుండా, గర్వము కలగకుండా మనల్ని తగ్గింపు స్వభావంలోనికి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించును అనుకొని చెప్పి మన జీవితములలో ఆయనే ఈ లోకములో శరీరధారిగా తగ్గించుకొని తను పుట్టి పెరిగి పెద్దవాడై పరిచర్య చేసి శిలువ మీద వేలాడుతూ మరణించి పునరుద్ధానుడే లేచి మనకు ఒక మంచి మాదిరిని చూపించిన యేసు వైపు చూడాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనకు అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోకములో మనందరం రక్షణ ఆనందం పొందుకోవటానికి ఆయన అన్నిటినీ కూడా ఓర్చుకున్నాడు. ఈరోజు మనము కూడా అట్టి శ్రమలను ఇష్టపడే వారంగా ఉండాలి, కానీ గర్వించే వారంగా ఉండకూడదు. విశ్వాసులుగా చెప్పబడుతున్న ఈ యొక్క సమూహం ఏదైతే మనకి
పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయంలో చెప్పబడతా ఉందో, ఆ విశ్వాస వీళ్ళందరూ కూడా గర్వించాలంటే వాళ్ళలో చాలా విషయాలు ఉన్నాయి. పౌలు గారి జీవితంలో కూడా ఆయన గర్వించాలంటే ఆయనలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన రోమ వారసత్వాన్ని కలిగిన వాడు, సన్హెడ్రిన్ సభలో ఏర్పరచబడ్డటువంటి నాయకుడిగా ఉంటూ ఉన్నవాడు. అలాగే తన యొక్క గురువు గారైనటువంటి ఆయన యొక్క శిష్యత్వం చేసినటువంటి గమాలియేలు పాదాలు ఎదుట ఆయన నేర్పరివాడు, ధర్మశాస్త్ర సంబంధుడు. సో అన్ని యూదుడు అన్నీ కూడా ఉన్నాయి. గర్వించాలంటే చాలా ఉన్నాయి పౌలు గారి జీవితంలో. కానీ ఆయన దేని విషయాన్ని బట్టి కూడా గర్వించలే. ఏవేవి నాకు మేలుకరంగా లాభకరంగా ఉన్నవో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు మనకి మాదిరి. పౌలు గారు మిగతా భక్తులు, సేవకులు, విశ్వాసులుగా, వీరులుగా చెప్పబడుతున్నటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పండి వారందరూ కూడా ఈ గర్వము అనేది వారిలో కనపడదు. మోషే గారు కూడా ఫరో కుమారుని అనిపించుకోవడానికి గర్వించలేదు, అహంకార భావాన్ని కలిగి ఉండలేదు. ఈ జనులను కూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. సో ప్రియ సేవకుడా, నువ్వు కూడా అలా ఉంటున్నావా? లేదంటే కళ్ళు నెత్తికెక్కిన తరములాగా గర్వించే అహంకార స్వభావంతో నీ పరిచర్య జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? ప్రియ విశ్వాసి, సంఘంలో నీ సేవకుని బట్టి గర్విస్తున్నావా? లేకపోతే ధనాన్ని బట్టి గర్విస్తున్నావా? జనాన్ని బట్టి గర్విస్తున్నావా? ఏ బలము చేత నువ్వు గర్విస్తున్నావు? సో దేవుడు ఊరుకోడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. కాబట్టి కన్నులెత్తిన తరము ఉందని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ అహంకార స్వభావంతో నీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయో గుర్తెరుగుతూ నీ స్వనీతి కొరకు ప్రయత్నించినప్పుడు ప్రేమ లేని జ్ఞానం వలన, అనుభవం లేకుండా అధికారం కలిగి ఉండటం వలన, శరీర బలం, ఇహలోక సంబంధమైన ప్రతి బలము చేత, ధన బలము చేత గర్విస్తున్నామేమో, అహంకార స్వభావాన్ని కలిగి ఉన్నామేమో గుర్తెరుగుతూ మన జీవితంలో సరిదిద్దుకుంటూ క్రీస్తు వైపు చూడగలిగే జీవితము మనమందరము కూడా కలిగి ఉండాలని, ఇటువంటి మూర్ఖ తరము వారి మధ్య నుండి మనమందరము కూడా విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకొని ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో మనం అందరం కూడా పరిగెత్తుతూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన రాకడ నిమిత్తమైన నిందారహితులుగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితంగా మనమందరం ఉండటానికి పరిశుద్ధాత్మటి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రత్యేక గురువారపు విజ్ఞాపన ఆరాధన నిమిత్తమై నీ నామను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకు అనుకూలింపజేసిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ నెలంతట్లో కూడా ప్రతి గురువారపు విజ్ఞాపన ఆరాధన ద్వారా తరములను గురించి మాట్లాడుతూ ఏ తరములు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచి ఉన్నారో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తరముల మధ్య మేము ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచారు, హెచ్చరించారు. కాబట్టి మేమందరం కూడా వీటిని స్వీకరించి సరిదిద్దుకొని నీ వాక్య వెలుగులో, అద్దంలో సరిదిద్దుకున్న విధముగా మా జీవితాలను సరిదిద్దుకొని ఆత్మీయ స్థితిలో పెంపొందించుకునే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరి పరిస్థితులన్నిటి కూడా మీరు చక్కదిద్దండి నాయన. ప్రతి విధమైన ఆలోచనలన్నీ కూడా నీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. నిన్నే నమ్ముకొని ఉన్నాం తండ్రి. మా జీవితంలో ఏదైనా కానీ ఉన్నదంటే అది మీరు మాకు ఇచ్చిందే. కాబట్టి నీ చిత్తంలో మిమ్మల్ని కొనసాగింపచేసి నీ యందు జీవించే ధన్యతను దినదినము కూడా మాకు అనుగ్రహింపచేయమని, మా తలంపులు, ఆలోచన క్రియలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నీకు ఆయాస్కరమైన మార్గం మాలో ఏదైనా ఉన్నట్లయితే తీసివేసి ప్రభువా నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. నిత్యజీవ వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. అలాగే తండ్రి మా తలంపులు కూడా ఈ సమయంలో ఇహలోక సంబంధమైన విధానంలో మేము పడిపోయి ఉన్నామేమో తండ్రి, లేవనెత్తండి అయ్యా. ఈ సమయం ముందు మా ప్రతి విధమైన అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, కన్నీరు తుడవండి. హృదయ సంబంధమైన ప్రతి ఆవేదనలన్నీ కూడా గుర్తెరగండి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రతి పరిస్థితిని చక్కదిద్దగలిగే దేవుడవయ్యా తండ్రి, మీరు కార్యం చేయండి అయ్యా. అలాగే ప్రపంచ దేశాల నాయకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచం పైన అలుముకున్నటువంటి ఈ యొక్క కరోనా అంతటి నుంచి కూడా వ్యాక్సిన్ మాకు దయచేయండి అయ్యా. విడుదల దయచేయండి నాయన. ఈ సమయం ముందు ప్రతి విధమైన రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతను తీసివేయండి అయా. అపవాది సంబంధమైన ప్రతి పరిస్థితిని అంతటి నుంచి కూడా తండ్రి మాకు మార్గం సరళం చేయండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి రాబడిని దయచేయండి. సగం జీతంతో కూడా జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగాలు కోల్పోయి ప్రభువా మరలా తిరిగి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంఘాలు తెరవబడి నీ సన్నిధానంలో మేమందరం కూడుకునే ధన్యతను దయచేయండి నాయన. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే అయ్యా. మా భారతదేశంలో సంపూర్ణ లాక్డౌన్ చేత నాయన అనేక ప్రాంతాలలో తండ్రి కట్టుదిడ్డం ఏర్పడుతూ ఉన్నాయి, కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. సహాయం దయచే ప్రభువా, స్వస్థత దయచే ప్రభువా.
మరణించిన కుటుంబాల ఆదరణ దయచేయం ప్రభువా. ఇంకా నాయన హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తి బలపరచండి ప్రభువా. అయ్యా ఈ యొక్క సమయం ముందు నాయన మా ప్రతి విజ్ఞాపన మీరు వింటున్నారని నమ్ముతున్నామయ్యా. వీటన్నిటిని కూడా మా జీవితాలలో మరి తప్పకుండా మీరు ఆలకించి మాకు విడుదలను, ఆశీర్వాదములను, కార్యములను జరిగిస్తారని, నీ సాక్షిగా మమ్మల్ని నిలబెడతారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల దీనితో మమ్మల్ని దీవించండి అయ్యా. తిరిగి రేపటి దినం ముందు మరలా తిరిగి నీ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో, ఆరాధనలో పాల్గొనే దాని వారికి మాకు అనుగ్రహించమని, రాత్రికాల దీవులతో దీవించమని, త్వరగా రానైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు మీరు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధించక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెన ఇప్పుడు సదాకాలం మీకు తోడేండును గాక. ఆమేన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము, నీ సుదయా రసముల్కా నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా తిరిగి రేపు శుక్రవారపు పరిశుద్ధ ఆరాధనలో తప్పకుండా అందరం పాల్గొందాం. మరి అంతవరకు కూడా దేవుని యొక్క కాపుదల, దయాదాక్షిణ్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ శుభరాత్రి.